పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందంటే, అక్కడ ప్రధానమనియండి, ఆర్మీ చీఫ్ అవనియండి, కొడుతున్నారు సింపుల్‌గా చెప్పాలంటే. ఇక్కడ చూస్తున్నాం మునీర్‌ని బాధేశారు. మామూలుగా గాదు. ఎక్కడ? అమెరికాలో. బాధేయడం అంటే ఏదో కర్ర పట్టుకుండో, లేకపోతే ఆయన్ని పట్టుకుండో చితక్కొట్టేయడం కాదండి. పౌరుషం ఉన్నవాడికి ఒక్క మాట అన్నా సరే ఎక్కడో ఎళ్లి తగులుతది. కానీ ఈయన అన్నీ వదిలేసుకున్నాడేమో అనిపించక తప్పదు. ఎందుకంటే ఆ నేపథ్యం అలాంటిది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు అమెరికాలో ఘోర అవమానం. స్వదేశీ పౌరుల నుంచే తీవ్ర నిరసన సెగ. ఎక్కడి నుంచో కాదండి. వాళ్ళు పౌరులే. అమెరికాలో ఉన్నవాళ్ళు. ఛీ! నువ్వు మారవా? మా పరువు తీసేసావు. ఇంత దారుణంగా తయారయ్యావు. మాకేంటి దరిద్రం? నీ వల్లే నాశనం అయ్యింది. పాకిస్తాన్‌ని నువ్వు ముంచిందాకా నువ్వు పోయేలా లేవు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఈయన అమెరికా దేనికి వెళ్ళారు? ట్రంప్ గారు విందుకు పిలిచారు. భోజనాలకు రమ్మని. కష్టసుఖాలు మాట్లాడుకోండి. ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధం అవుతుంది కదా, దానికి సంబంధించి మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం, పాకిస్తాన్ ఐ లవ్ యూ అని ఆయన అంటారు. మోడీ గారంటే నాకు